ఒకవైపు మిలియన్ మార్చ్ డే, మరొక వైపు అద్దంకి దయాకర్, దాసోజు శ్రావణ్లు, అలాగే విజయశాంతిలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ, ఈ రెండు అంశాలు కూడా గన్ పార్క్ వద్ద ఉత్సాహంగా కనబడుతున్నటువంటి సందర్భం. మిలియన్ మార్చికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూనే మరొక వైపు అద్దంకి దయాకర్, దాసోజు శ్రావణ్, విజయశాంతిలకు ఎమ్మెల్సీలు రావడం పట్ల పలువురు ఉద్యమకారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నాటి ఉద్యమ జేఏసీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది? ఒకవైపు అద్దంకి దయాకర్ కి, మరొక వైపు దాసోజు శ్రావణ్, ఇద్దరు ఉద్యమకారులకు కూడా ఎమ్మెల్సీలుగా దాదాపుగా నామినేషన్ ప్రక్రియ పూర్తిగా అవబోతా ఉంది మరి కాసేపట్లో. వీరి ఇరువురికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం ఎట్లా చూస్తా ఉన్నారు? సంతోషకరమైన పరిణామం కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ కనీసం ఆ ఉద్యమ ఆకాంక్షలు స్ఫూర్తితో పనిచేస్తారనేది తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజుల్లో, ఇంకా ఎన్నికలు జరగలే, ప్రభుత్వం ఏర్పడలే, ఆ రోజు అనుకున్నటువంటి మాట. అందరం కలిసి చాతనైన వాళ్ళు రాజకీయాల్లో కాని వాళ్ళు బయట ఉంటారు. మొత్తం మీదనైతే ప్రయత్నం అంతా ఒకటే, లక్ష్యం అంతా ఒకటే, ఎట్లా జరిగే ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి అందుకు దోహదపడుతుందనే ఆశ అందరిలోనూ ఉన్నది. మిలియన్ మార్చ్ డే ఈరోజు మార్చి 10వ తారీఖును మనము చాలా ఘనంగా మొదటి నుంచి కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు కూడా పలుమార్లు మిలియన్ మార్చిని గుర్తు చేసుకోవాలని చెప్తా ఉంటారు. మిలియన్ మార్చ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటనలకు మీరే అక్కడ నాయకత్వం వహించినటువంటి సందర్భం. వాస్తవం, అసలు మిలియన్ మార్చ్ అద్భుతమైన ఒక ఉద్యమ ఘట్టం. తెలంగాణ ఉద్యమానికి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది లాంటిది. దాని తర్వాత ఇంకా ఏ పిలుపునిచ్చినా ప్రజలు జేఏసీని విశ్వసించి పెద్ద ఎత్తున కదిలి వచ్చింది. ఇది ఉద్యమం అనేది తెలంగాణ ఆకాంక్షని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలంగాణ ఉద్యమ గరిమి అనేది కూడా అందరికీ అర్థమైంది. అది మామూలు ఉద్యమం కాదు. ఎందుకంటే 50,000 మందిని అరెస్ట్ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాపితంగా హైదరాబాద్కు రాకుండా బ్యారికేడ్లు పెట్టింది. ఇన్ని బ్యారికేడ్ల నడుమ దాన్ని ఛేదించుకుంటూ అనేక మంది హైదరాబాద్ దాకా రాగలిగారు. హైదరాబాద్ దాకా రావటం మాత్రమే కాదు, వాళ్ళు హైదరాబాద్కు వచ్చి రెక్కి నిర్వహించుకున్నారు. ఎట్లా పోవాలి, బిచ్చగాళ్ళ దగ్గర పోయి పడుకున్నారు. అక్కడ పక్కన ఉన్న గుడిసెల్లో అరుగుల మీద విశ్రాంతి తీసుకున్నారు. మొత్తం మీదనైతే వాళ్ళందరి సహకారంతో వాళ్ళు సరిగ్గా 1 గంటకు, అందులో ముఖ్యమైన అంశము న్యూ డెమోక్రసీ వారు నిర్వహించిన, అది ఉత్తుత్తి పెళ్ళే కానీ నిజంగా పెళ్లిలాగా దాన్ని సికింద్రాబాద్లోనే ట్యాంకు పడ్డ కొద్ది దూరంలోనే పెళ్లి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి సరిగ్గా 1 గంటకు అందరు ఒకటేసారి వచ్చి బ్యారికేడ్లంతా మరి ట్యాంక్ బండ మీదకి చేరుకున్నారు. చాలా మంది మీద కేసులు అయినాయి, లాఠీచార్జ్ జరిగింది. మొత్తం ఎక్కడి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మిగిలినటువంటి ఉద్యమకారుల మీద లాఠీచార్జ్ కూడా జరిగింది. ఇన్నింటి నడుమ మొత్తం మీద ప్రజలకు ఒక విశ్వాసం కలిగింది. ఇక మనం పోరాటం విజయవంతంగా ముందుకు నడుస్తుందనే విశ్వాసం, జేఏసీ మీద ఒక నమ్మకం. మొత్తం మీదనైతే ఆ తర్వాత ఇంకా సకల జనుల సమ్మె సాధ్యమైంది. ఆ తర్వాత సాగరహారం సాధ్యమైంది, సడక్ బంధు సాధ్యమైనవి, అవన్నీ రైలు రోకో సాధ్యమైంది. అంటే ముందు మిలియన్ మార్చి విజయవంతం కావటం వల్లనే అవన్నీ కూడా సాధ్యమైనవి. చాలా ఈ పోరాటాన్ని అందుకనే ప్రతిసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పోయిన ప్రభుత్వం ఏమో గుర్తు చేసుకోవటానికి అవకాశం ఇవ్వలే, అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇది 2వసారి అనుకుంటా మేము జరుపుతున్నాం. తప్పనిసరిగా అందరం అనుకునేది ఒకటే, ఉద్యమ చరిత్ర వక్రీకరణ గురి కావద్దు. ఎందుకంటే అందరం కొట్లాడితే వచ్చింది, ఒక్కరి వల్లనో తెలంగాణ రాలే. రెండవది ఏంటంటే కేవలం ఏదో భౌగోళిక తెలంగాణ ఆశించాలి. ప్రజలు ఈ తెలంగాణ రావాలి, ఈ తెలంగాణలో తమ బతుకు తెరువుకు అవకాశాలు పెరగాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి ఇది ఒక మనం శ్రీకృష్ణ కమిటీ భాషలో చెప్పాలంటే ఒక ప్రజాస్వామిక అభివృద్ధి కోసం, జయశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, వాటా అందరికీ దక్కాలి. అట్లా ఒక ఆలోచనతో జరిగినటువంటి పోరాటం ఇది. అంత అద్భుతమైనటువంటి ఆ పోరాటం మరి విజయవంతం కావటము, దాన్ని ఇవాళ మేము జరుపుకోవటానికి కారణం ఏంటంటే ఆ ఉద్యమాన్ని గుర్తు చేయాలి. అట్లాగైతే ఉద్యమ చరిత్ర వక్రీకరణ గురి కాకుండా చూడవచ్చు. 2 ఉద్యమ ఆకాంక్షల్ని సజీవంగా నిలబెట్టవచ్చు. తద్వారా తెలంగాణ మనం అనుకున్నట్టుగా ఒక అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అనేది ఒక ఆశ. ఆ ఆశ
దీక్షతోనే ఈ కార్యక్రమం మరి వాళ్ళ నిర్వహించడం, అది విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈసారి చాలా మంది వచ్చారు. మరో సంవత్సరం కూడా దీన్ని తప్పకుండా ఇదే రీతిలో జరిపి ఉద్యమ ఆకాంక్షల్ని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. మార్చి 10 ఇదే సందర్భంలో ప్రధానంగా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కీలకమైనటువంటి అంశాలను ఉద్యమకారుల విషయంలో చెప్పడం జరిగింది. చాలా విషయాలు దానిలో ఉన్నాయి. భూమి ఇస్తామని, తర్వాత పింఛన్లు ఇస్తామని కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కొంతమంది అమరవీరుల కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదంటూ పదే ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కోణంలో ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? మీరు కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వంతో పాటుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి. తప్పకుండా, ఎందుకంటే మొట్టమొదటిసారి అందరినీ దరఖాస్తు చేసుకోమన్నారు. అప్లికేషన్ పెట్టుకోవటమే కాదు, మరి అన్ని వాటి అమలు చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నది. ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల అవి తక్షణం మిగతా ప్రోగ్రామ్స్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వం ఆగినాయి, కానీ అవి తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే ఆశ అయితే మా అందరిలో ఉంది. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కాబోతా ఉన్నారు, దాసో శ్రావణ్ ఎమ్మెల్సీ కాబోతా ఉన్నారు, విజయశాంతి ఎమ్మెల్సీ కాబోతా ఉన్నారు. మీరు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మొత్తం మీద ఉద్యమకారులందరూ ఒకే స్థానంలో మండలిలో కలుసుకోబోతా ఉన్నారు. ఈ ఘట్టాన్ని ముందే ఊహించుకుంటే ఎట్లా అనుకోవచ్చు? తప్పకుండా, ఎందుకంటే నేను ఇంతసేపు చెప్పినట్టు ఉద్యమ ఆకాంక్షల్ని సజీవంగా ఉంచగలిగే ఒక ప్రయత్నం సాధ్యమవుతుందేమో అనేది ఆశ. ఆ ప్రయత్నం ఒకటి సాధ్యమవుతుందని నమ్ముతున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకు ఒక రాజకీయ దృక్పథం అనేది ఉంటుంది. అది ఎంత బలంగా ఉన్నప్పటికీ ఉద్యమ ఆకాంక్షల విషయంలో ఉద్యమకారుల్లాగా నిలబడగలిగితే మాత్రం తప్పనిసరిగా తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం దక్కడం అయితే హర్షణీయంగానే చెప్తున్నాయి. ఇక మార్చి 10 సంబంధించి మిలియన్ మార్చి డేట్ సంబంధించినటువంటి విషయం కూడా వారు వెల్లడిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.